నర్సింగ్ యాదవ్, నిన్న సందీప్ తులసి యాదవ్, ఇవాళ ఇంద్రజిత్ సింగ్ ఇలా రియో ఒలింపిక్స్లో ఆడేందుకు వెళ్లిన ఆటగాళ్లు ఆడకుండానే డోపింగ్ టెస్ట్ విఫలమై వెనుదిరుగుతున్నారు. డోపింగ్ టెస్ట్లో ఒకరికి ఒకరు విఫలమవుతుండడంతో భారత క్రీడాభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే తమకు కుట్ర జరిగిందని, ఎవరో తినే ఆహారంలో నిషేధిత ఉత్ప్రేరకాలు కలిపినట్లు రెజ్లర్ నర్సింగ్ యాదవ్ అనుమానం వ్యక్తం చేశారు. Rio 2016 ఒలింపిక్స్ ప్రారంభమయ్యే తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఇండియాకు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. మొన్నటికి మొన్న డోపింగ్ టెస్ట్ లో రెజ్లర్ నర్సింగ్ యాదవ్ విఫలమవగా, ఆ తరువాత నర్సింగ్ యాదవ్ రూమ్మేట్ సందీప్ యాదవ్ కూడా నాడా డోప్ టెస్టుల్లో పట్టుబడ్డాడు. తాజాగా మరో క్రీడాకారుడు కూడా డోపీగా దొరికిపోయాడు. ఇండియా నుంచి షాట్ పుట్ కు ఎంపికైన ఆటగాడు ఇంద్రజిత్ సింగ్ సైతం డ్రగ్స్ వాడినట్లు వెల్లడైంది. గత నెల 22వ తేదీన నిర్వహించిన డోప్ పరీక్షల్లో ఇంద్రజిత్ పట్టుబడ్డాడు. ఆపై బి శాంపిల్ పరీక్షల్లోనూ అదే ఫలితం వచ్చింది. దీంతో ఇంద్రజిత్ కూడా ఒలింపిక్స్ లో ఆడే అవకాశాలు లేవని అధికారులు తెలిపారు. Rio 2016 The Olympic Games starts 5th of August across the BBC. రియో ఒలింపిక్స్ ఆగస్టు 5 నుంచి రియో డి జెనేరియోలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రీడాకారులు ఒక్కొక్కరు కూడా డోప్ పరీక్షల్లో పట్టుబడుతుండడం క్రీడాభిమానుల్ని ఆందోళనకు గురి చేస్తోంది.